వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్. ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. అదే విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు భౌతిక దేహాన్ని ఖననం చేసిన ప్లేస్ కేడీపేట. కేడీపేట పూర్తి పేరు కృష్ణదేవరపేట. అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రదేశం. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, ఆ ఫోన్ మాట్లాడుతుంది కదా, అదే మా చిన్నబాబు, మా ఫ్రెండ్. వెనకాల కూర్చున్నది సత్యనారాయణ, పక్కన శ్రీనివాసు, ఎదురన్న సుబ్రహ్మణ్యం. మా ఫ్రెండ్స్ అందరం బయలుదేరాం. ఈ కేడీపేట మార్గం రూట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా మేము బైక్లో వెళ్తుంటాం. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా కారులో బయలుదేరాం. ఎందుకంటే ఈరోజు వర్షం ఎక్కువగా వస్తుంది. సంవత్సరంకి 2 ట్రిప్పులు మాత్రం కంపల్సరీ వేస్తుంటాం మా ఫ్రెండ్స్ అందరూ. ఎప్పుడు కూడా రంచోడవరం, మారేడుమిల్లి ఈ ప్లేస్లు చూసాం కదా. ఈసారి కొంచెం డిఫరెంట్గా వెళ్దామంటే కేడీపేట బయలుదేరాం. ఈ కేడీపేట వచ్చేటోడికి మనం జగ్గంపేట, ఎర్రవరం, ఏలేశ్వరం, జడ్డంగి, రాజవమ్మంగి, అక్కడి నుంచి ఈ ఘాట్ రోడ్డు ఉంటుంది. ఏడంపులు ఘాట్ రోడ్డు అంటారు కదా, ఘాట్ రోడ్డుని అంటా బయలుదేరాం. కానీ ఆ ఘాట్ రోడ్డు అంతా కూడా కొంచెం అందం తగ్గిపోయింది అన్నమాట. ఎందుకంటే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కొత్త రోడ్డు, దానివల్ల ఏంటంటే రోడ్డు అయితే బాగాలేదు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, సీనరీస్ అయితే మాత్రం సించి పడేసినాయి అంతే. మేము ఏలేశ్వరం దాటిన దగ్గర నుంచి కూడా మనం ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చేస్తాం. ఎటు చూసినా సరే కొండలే, ప్రకృతి మనల్ని రారమ్మని పిలుస్తుంటుంది. ప్రకృతిలోకి లేదా అంటే ఫారెస్ట్లోకి వెళ్ళి అలా షికారు చేసి వద్దాం అన్నవాళ్ళు, వాటర్ ఫాల్స్ చూసొద్దాం అన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ ప్లేస్కి రావచ్చు. ఈ కేడీపేట సరౌండింగ్స్ మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ప్లేసులు కూడా చాలా బాగుంటాయి. మీకు ఈరోజైతే అల్లూరి సీతారామరాజు గారి పార్కు చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి మంచి వాటర్ ఫాల్ మీకు చూపిస్తాను అన్నమాట. అదొకటి పాపంపేట వాటర్ ఫాల్స్ ఒకటి, దారపల్లి వాటర్ ఫాల్స్ ఒకటి, సరుగుడు వాటర్ ఫాల్స్ ఒకటి చాలా బాగుంటాయి. మీరు చూస్తున్నారు కదా, సీనరీ ముందే చెప్పినట్టుగా ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టు ఉంది. ఓకే, మనం దగ్గరికి వస్తాము. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అల్లూరి సీతారామరాజు మరి శృతివనం దగ్గరికి వచ్చాం మనం. విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు పార్కు దగ్గర వచ్చాం మనం. కేడీపేట, ఏలపురం, గొలుగొండ మండలం, అనకాపల్లి జిల్లా. ఇక్కడ మీకు కేడీపేట దగ్గర మరి యొక్క ముఖ్యమైన ప్లేసు, మనకు స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మన అల్లూరి సీతారామరాజు గారు సమాధి ఇక్కడే ఉంటుందండి. ఈ ప్రదేశం చూసేటప్పటికి నిజంగా అల్లూరి సీతారామరాజుని కలుసుకున్నామన్నంత ఫీల్ కలుగుతుంది. ఈ పార్క్ అయితే మాత్రం చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి ప్లేస్లు అయితే మాత్రం తప్పనిసరిగా విజిట్ చేయాలి మనం. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం, కానీ మనకి టైం అది సెట్ అవ్వలేదు. ఈరోజు అయితే ఓకే, స్మృతి కేంద్రం దగ్గర అయితే మా వాళ్ళు పార్క్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది. అంటే చాలా పార్కులు చూస్తుంటారు. ఒక పక్క అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు. ఈ రెండో పక్క ఈ విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది అల్లూరి సీతారామరాజు గారి తల్లి సూర్యనారాయణమ్మ గారిది. మనం ఎప్పుడైనా సరే నా స్వాతంత్ర సమరయోధ చరిత్ర గురించి చెప్పుకున్న, స్వాతంత్ర సమరయోధ నాయకుల గురించి చెప్పుకున్నప్పుడన్నా ఇలాంటి ప్లేస్లకి తీసుకొచ్చి చూపించాలి. వారి యొక్క చరిత్రని మన పిల్లలకి తెలియజేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. బ్రిటిష్ పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు
1897 జూలై 4వ సంవత్సరంలో జన్మించారు. సీతారామరాజు గారి యొక్క తల్లి సూర్యనారాయణమ్మ, తండ్రి వెంకట రామరాజు. వీరి పూర్వీకులదైతే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, తర్వాత విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. ఒక్క ప్రదేశం కాదు, ఏజెన్సీ ఏరియా అంతా కూడా ఇంచుమించు ఈయన తిరగడం జరిగింది. ఓకే, ఈయన యొక్క ముఖ్య అనుచరులు వచ్చేటప్పటికి గంటరాజు, మల్లుదొర, అగ్గిరాజు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి మెండుగా ఉండేది. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, కవిత్వం, సంస్కృతం, ఆయుర్వేదం కూడా నేర్చుకున్నాడు. భారతదేశానికి స్వాతంత్ర చరిత్రలో ఒక మహాజ్వల శక్తిగా ఎదిగాడు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం. ఎందుకంటే ఇతను చాలా తక్కువ మందితో సాయుధ పోరాటం జరిపించాడు, అది కూడా గిరిజన ప్రజలతో. ఈయన పేరు చెప్తే బ్రిటిష్ వారు గడగడలాడిపోయేవారు. స్వతంత్రం కావాలంటే సాయుధ పోరాటం ద్వారాగానే సాధించవచ్చు అని బలంగా నమ్మాడు. అంతేకాకుండా గిరిజనులను పోగు చేసుకుని పోలీస్ స్టేషన్లపై దాడి చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించాడు. ఎప్పుడైనా సరే చెప్పి మరీ దాడి జరిపేవాడు. ఇతని యొక్క దాడిలో ముఖ్యమైనది ఏంటంటే, మొట్టమొదటిది 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి. ఆ మరుసటి రోజు కృష్ణదేవరపేట పోలీస్ స్టేషన్పై దాడి. మూడవ రోజు రాజవమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి. వరుసగా 3 రోజులు కూడా పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు. ఆయుధాల్ని ఎత్తుకెళ్ళడం జరిగింది. ఈ 3 కూడా చెప్పి చేయడం ఇతడి యొక్క పోరాట పరంపరకు నిదర్శనం. అదేవిధంగా అడ్డతీగలపై పోలీస్ స్టేషన్ దాడి చెప్పి మరీ చేశాడు. రంపచోడవరం పోలీస్ స్టేషన్పై దాడి పట్టపగలు జరిపాడు. అందుకే బ్రిటిష్ వారు ఇతని ఆచూకీ చెప్పిన, ఇతన్ని చంపిన 10,000 రూపాయలు బహుమతి అని రివార్డు ప్రకటించడం జరిగింది. 10,000 అంటే ఈ రోజుల్లో ₹1,00,00,000 కన్నా ఎక్కువే. అల్లూరి సీతారామరాజుని పట్టుకోలేని బ్రిటిష్ వారు అమాయకులైనటువంటి గిరిజనుల్ని వేధించడం, పీడించడం చేయడంతో అల్లూరి సీతారామరాజే స్వయంగా లొంగిపోవడం జరిగింది. తన ఉన్న ప్రదేశాన్ని చెప్పి కొయ్యూరులో ఉండగా కబురు పంపించడంతో అక్కడికి చేరుకున్న బ్రిటిష్ మోకలు ఈయన్ని పట్టుకుని చెట్టుకి కట్టేసి కాల్చివేయడం జరిగింది. అక్కడి నుంచి ఈయన యొక్క మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కృష్ణదేవరపేటలో సమాధి చేయడం జరిగింది. ఓకే, చూడండి, ఇది మనం ఎంతో పవిత్రంగా భావించే ప్రదేశం శ్రీ అల్లూరి సీతారామరాజు గారి భౌతిక దేహాన పవిత్ర క్షేత్రము అఖండ జ్యోతి. ఈ పార్కు చుట్టూ కూడా గ్రీనరీ మాత్రం చాలా బాగుంది, చెట్లు బాగా నాటారు. అంతేకాకుండా మెయింటెనెన్స్ కూడా మాత్రం చాలా చక్కగా ఉంది. పిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం ఒక 2 అవర్స్ స్పెండ్ చేయడానికి బాగుంటుంది, విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పార్కులకి తీసుకురావడం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా, వారికి కూడా జాతీయ నాయకుల గురించి ప్రత్యేకంగా తెలుసుకునే అనుభూతి కలుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా విజిట్ చేయవలసిన ప్లేస్ ఏంటంటే కృష్ణదేవరపేట అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్మృతివనం. ఆ మహానుభావుని పేరు మీదుగా శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది, మన్యం జిల్లాను. ఈ కేడీపేట వచ్చేటప్పటికి ఈ నర్సీపట్నంకి దగ్గరగా ఉంటుంది. ఈ కేడీపేటకి సరౌండింగ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, లంబసింగి కూడా దగ్గరే. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్.